సింహము వారికి చూసుకున్నట్లయితే సింహలగ్నం మీరు సహజంగానే ఏంటంటే మీకు మంచి రాయల్గా ఉండడం, డిగ్నిఫైడ్గా ఉండడం, చిల్లరగా ఉండడం ఇష్టం ఉండదు. మీ లగ్నం వారికి చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, చాలా రాయల్గా ఉంటారు. ఏదైనా సరే చాలా ఓపెన్గా ఆలోచిస్తారు, చాలా ఇదిగా ఉంటుంది సింహలగ్నం. అంటే ఆ సింహం ఉండే లక్షణాలన్నీ ఇందులో ఉంటాయి. చాలామంది తెలియ కోప్పడతారు, సో కోపం ఎక్కువ అంటారు, అవి కరెక్ట్ కాదు. ఇది యాక్చువల్గా చెప్పాల్సింది. అలా మీ లగ్నానికి మహాదశలు కానీ అంతర్దశలు కానీ బాగా యోగించాలన్నా, నెగటివ్ తగ్గాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్లో సింహలగ్నాత్ పూర్వజన్మ కర్మ రాశీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పూర్వజన్మ కర్మనిచ్చే రాశులు ఏమవుతాయి మీకు? ఒకటి శని రాశి మకరము, రెండవది మిథునము. సో మకరము, మిథునము ఆర్ కుంభము, కన్య 2, 11, 6, 7 స్థానాల్లో అంటే మీ లగ్నం నుంచి బుధరాశులు, శని రాశుల్లో ఏదైనా బ్యాడ్ ప్లానెట్స్ ఉంటే, నెగటివ్ ఇచ్చే ప్లానెట్స్ ఉంటే, పాపగ్రహాలు ఏంటో మీకు సహజ పాపగ్రహాలు ఏంటో కూడా నేను మీకు చెప్పాను. సో మన చాలా వీడియోల్లో ఆ గ్రహాలు కనుక ఉన్నట్లయితే అక్కడ మీకు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అలా కాదండి, నాకు చక్కగా ఆ గ్రహాలు ఎక్కడా కూడా ఇబ్బందిగా లేవు, చాలా చక్కగా పూర్వజన్మ కర్మ కారకుడు చాలా బాగున్నాడు అన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ పూర్వజన్మ కారకులు ఇద్దరు కూడా కలుస్తారండి, శుక్రబుధుడు కూడా కలుస్తారు ఒక్కోసారి. అలాంటప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళు కొంతమందికి జ్ఞానాన్ని ఇవ్వడము, కొంత వే చూపించడము, దారి చూపించడం ద్వారా మాత్రమే మీకు కర్మ తొలగుతుంది. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే మీ యొక్క కర్మ లార్డ్ న్యాచురల్గా 6th లార్డ్ ఎవరికైనా కర్మకారకుడు, కానీ మీ సింహలగ్నానికి మాత్రం 6th and 11th లార్డ్ అవుతాడు. సో ఈ 6th and 11th లార్డ్ అయినటువంటి బుధుడు, శని ఎలా ఉన్నాడో చూసుకోండి. 6th లార్డ్ 12th హౌస్లో ఉంటే, లేదా 8th హౌస్లో ఉంటే, ఆర్ 6th హౌస్లో ఉంటే మంచిదే అని చెప్పుకున్నాం మనం చాలాసార్లు, విపరీత రాజ్యోగాలు. అలా ఉన్నప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అలా ఉండకుండా కనుక మీకు పాడైతే మీ యొక్క లార్డ్స్ ఎవరైతే ఉంటారో, మీ కారకాస్ ఎవరైతే ఉంటాయో వాటి మూలంగా కొన్ని నెగటివ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, పెట్టుకోండి. కాబట్టి మీరు ఏం చేయాలి, పాస్ట్ లైఫ్లో కొన్ని వర్క్ రిలేటెడ్ లేకపోతే కొంత మంత్ర సంబంధించిన, వ్యాపార సంబంధించిన కొన్ని కర్మలు మీకు బ్యాలెన్స్ ఉన్నాయి. మీ సింహలగ్నానికి మంత్ర, జాబ్ రిలేటెడ్ కర్మాస్, కొన్ని బిజినెస్ రిలేటెడ్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాలెన్స్ ఉండిపోవడం వల్లే ఈ జన్మలో మీరు జన్మను తీసుకున్నారు. అది క్లియర్ చేసుకోవడానికి అవి మీకు ఉన్నటువంటి మీ లగ్నం నుంచి 6 and 7 అంటే శని రాశుల్లో, బుధ రాశుల్లో, కన్యా అండ్ మిథున, మకర అండ్ కుంభరాశులు ఉండే గ్రహాలను కనుక మీరు కంట్రోల్ చేసుకోగలిగితే, లేదా అక్కడ ఎటువంటి గ్రహాలు లేవు, అది వెళ్ళి ఏ రాశుల్లో ఉందో ఆ గ్రహానికి సంబంధించి మీరు కనుక కంట్రోల్ చేసుకోగలిగితే మీకు ఖచ్చితంగా 100% బాగుంటుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక మీరు నిత్యము కూడా దత్తాత్రేయుని, దక్షిణామూర్తిని ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, లగ్నానికి శుభులు, పాపులు అని ఉంటారు. ఇందులో ముఖ్యంగా మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము ఈ లగ్నాలు గురువర్గ లగ్నాలు. ఓకే, అదేవిధంగా శనివర్గ లగ్నాలు అంటే వృషభము, మిథునము, కన్య, తుల, మకర, కుంభాలు శనివర్గ లగ్నాలు. ఇందులో మీద ఏ లగ్నం అయితే ఆ లగ్నానికి శుభులు, పాపులను వేరువేరుగా ఉంటారు. అంటే శనివర్గ లగ్నాలకేమో శని, శుక్ర, బుధ, రాహువు శుభులు అవుతారు. గురువర్గ లగ్నాలని చెప్పుకున్నాను కదా, నేను మీకు చెప్పాను కదా, ఏది మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలు. వీళ్ళకి శుభులు ఎవరు సర్వసాధారణంగా అంటే, వీళ్ళకి శుభులు చూసుకుంటే కనుక గురువు, కుజుడు, రవి, కేతువు, అదేవిధంగా చంద్రుడు. అయితే ఈ చంద్రుడు కనుక క్షీణచంద్రుడు అయితే శనివర్గ లగ్నాలకు శుభుడవుతాడు, పూర్ణచంద్రుడు అయితే గురువర్గ లగ్నాలకు శుభుడవుతాడు. ఇది క్షీణచంద్ర, పూర్ణచంద్ర బట్టి మారిపోతూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ఈ స్థితిగతులు కనుక మీకు మంచి ఫలితాలు ఇస్తున్నాయి అంటే మీ యొక్క లగ్నం నుంచి మంచి ప్లేసెస్లో ఉన్నాయి. అంటే శుభగ్రహాలు అనుకోండి, ఉదాహరణకి
మీకు సహజ శుభగ్రహాలు ఏంటి ఇందులో మళ్ళీ చూసుకుంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు వీళ్ళందరూ సహజ శుభగ్రహాలు అవుతాయి. వీళ్ళు కనుక కేంద్ర కోణాల్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా ఆ లైఫ్ అంటే ఆ యొక్క మహాదశ సాఫీగా వెళ్ళిపోతుంది. మీరేం టెన్షన్ పడకూడదని మీరు నిర్ధారణ చేసుకోవాలి. మీ జాతకం మీరే చూసి నిర్ధారణ చేసుకోవచ్చు. అలా కాకుండా పాపగ్రహాలు కనుక కొంత కేంద్రాల్లో ఉంటే, అంటే కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు అంటే ఏంటి, 1, 4, 7, 10, 5, 9 వీటిని పాపస్థానాలు అంటూ ఉంటారు. ఈ కేంద్ర కోణ స్థానాలు అంటూ ఉంటారు. ఇక్కడ కనుక పాపగ్రహాలు ఉంటాయి, ఇక్కడ కొంచెం ఆ యొక్క విషయాలు మీకు ఏ భావంలో ఉంటే ఆ భావ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బంది పడతారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా పాపస్థానాల్లో పాపగ్రహాలు అంటే ఏంటి, 3వ స్థానము, 6వ స్థానము, అదేవిధంగా మనకి 11వ స్థానము, 8వ స్థానం, ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి. అందులో ప్రధానంగా శని అష్టమంలో ఉండగా జన్మించిన వ్యక్తికి ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చాలామందికి ఒక జన్మజాతకంలో అంటే వారి యొక్క జాతకంలో, ఉదాహరణ మీ యొక్క జాతకంలో ఈ మహాదశ ఒకటి జరుగుతుంది, దీన్ని రిజల్ట్ ఏమిస్తుంది అనే ఒక చిన్న సంశయం ఉంటుంది. సింపుల్ ఏం లేదు, అది ఏ భావాధిపతి అయ్యాడో తీసుకోండి. ఉదాహరణకి మేష లగ్నానికి 2వ అధిపతి శుక్రుడు, ధనాధిపతి, 7వ అధిపతి కూడా శుక్రుడు, వివాహాధిపతి, చతుర్థాధిపతి చంద్రుడు, రైట్, అండ్ అలాగే పంచమాధిపతి సంతాన కారకుడు, అష్టమాధిపతి ఆయుష్కి యాక్సిడెంట్స్కి కారకుడు, దశమాధిపతి శని కర్మకారకుడు, లేదా లాభాధిపతి తీసుకుంటే వ్యాపార కారకుడు. వీళ్ళ యొక్క రాసుల్లో ఏదైనా పాపగ్రహం ఉండి ఆ మహాదశ నడుస్తున్నప్పుడు, అంటే మీకు ఏదైనా ఒక మహాదశ నడుస్తూ ఆ మహాదశ స్థానంలో ఏదైనా ఒక పాపగ్రహం ఉన్నప్పుడు మీకది ఆ మహాదశ అనుకూలించకుండా ఇబ్బంది ఇస్తుందని మీరు అర్థం చేసుకోండి. అలా కాదండి, చక్కగా ఆ యొక్క రాశిలో శుభగ్రహం ఉంది, ఏమి టెన్షన్ పడక్కర్లా. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి పూర్వజన్మ కర్మ ఉంటుంది. మీ లగ్నానికి ఏంటి పూర్వజన్మ కర్మ కారకుడు అని చెప్పాను. అది మాత్రం పర్టికులర్గా కీన్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే అదే అసలు మీరు అనుభవించాల్సిందే, అది దానికోసం వచ్చాం భూమి మీదకి. అది ఒక్కొక్కసారి మంచి కర్మ ఉంటుంది, ఒక్కోసారి మనం ఇబ్బంది పడే కర్మ ఉంటుంది, ఒక్కోసారి కొంతమందికి సేవ చేయాల్సిన కర్మ ఉంటుంది, కొంతమందికి రుణపడి ఆ వాటిని క్లియర్ చేసుకోవడానికి పుట్టిన కర్మ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది చూడండి దేశం కోసమే వాళ్ళు పోరాడతారు, కొంతమంది సన్యాసులు అయిపోతారు, మరి కొంతమంది ఆ ఫ్యామిలీ కోసమే పుట్టినట్టుగా ఉంటుంది. అంటే ఏమిటి, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని విషయాలు మాత్రం మీకు సంబంధం లేకుండా అలా జరిగిపోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇట్స్ వెరీ క్లియర్. మీరు చక్కగా దాన్ని మీరు ఓకే ఇది నా కర్మలో ఉందన్నమాట అని దాన్ని మీరు ఒక దేవతా సంబంధించినటువంటి దైవ కార్యంగా భావించి దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ అదొక దైవ కార్యంగా మీరు ఆ కర్మను అనుభవించుకు వెళ్ళిపోవడం కంటే ఇంకొకటి లేదు. మరి అలా అని ఎప్పుడు కష్టాల్లో ఉంటున్నానండి ఈ కర్మను అనుభవించాలంటే కష్టం ఏ గ్రహం వల్ల వస్తుందో తెలుసుకోండి. సహజంగా ఉండే కష్టం ఏమిటి, రుణము, రోగము, శత్రుత్వాలు. మెయిన్గా రుణాలు ఎక్కువగా ఉన్నాయి, ధనం లేదు, కష్టం. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, అదొక పెద్ద కష్టం. శత్రుత్వాలండి, ఆఫీస్లో శత్రువు, ఇంట్లో భర్తతో శత్రుత్వాలు, చుట్టాల్లో శత్రుత్వాలు, ఎక్కడికైనా వెళ్తే శత్రుత్వాలు, బండి మీద వెళ్తుంటే పక్కన ఉన్నాడు ఏదో అంటూ ఉంటాడు, నన్ను బస్సులో ఎక్కిన గొడవే, ప్రతిదీ గొడవే. అంటే మీకు ఎక్కడో మార్స్ భయంకరంగా పాడయ్యాడు. రుణాలు ఎక్కువగా ఉన్నాయంటే మెర్క్యూరీ బాగా పాడైపోయాడు మీ జాతకంలో, మీరు బాగా అర్థం చేసుకోండి. కెరియర్లో సెట్ అవ్వట్లేదంటే శని పాడయ్యాడు. అప్పుడు ఏం చేయండి, ఏ గ్రహం పాడైపోయిందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం ఇవ్వండి. సింపుల్, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు రవి పాడయ్యాడు గోధుమలు, చంద్రుడు పాడయ్యాడు బియ్యము, కుజుడు పాడయ్యాడు కందులు, బుధుడు పాడయ్యాడు పెసలు, గురువు పాడయ్యాడు శనగలు, శుక్రుడు పాడయ్యాడు బొబ్బర్లు, శని పాడయ్యాడు నువ్వులు, రాహు పాడయ్యాడు మీ జన్మజాతకంలో మినుములు, కేతు పాడయ్యాడు ఉలవలు దానంగా ఇవ్వండి. ఇక ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఈ ఆస్ట్రాలజీ అనేటువంటిది ఎందుకు చూసుకోవాలంటే మీకు ఒక గైడ్, మీకు ఒక రూట్ లాంటిది. తెలుసుకోకుండా ఏదో రూట్లోకి వెళ్ళిపోయాం, మన గమ్యం ఒక దగ్గరికి చేరుకోవాల్సింది ఇంకో దగ్గరికి వెళ్తున్నాం, అక్కడ రోడ్డు బ్లాక్ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మన ప్రయాణం ప్రారంభించాలి. అంటే మన ప్రయాణము ఎక్కడ ఆగకుండా ప్రశాంతంగా వెళ్ళాలి అంటే మనకు రూట్ కరెక్ట్గా తెలియాలి. ఆ రూటు లొకేషను కరెక్ట్గా తెలిస్తే మన ప్రయాణం ఎలా అయితే సాఫీగా సాగుతుందో
యాజ్ ఇట్ ఈజ్ ఆస్ట్రాలజీ కూడా ఏం చెప్తుంది అంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు చిన్నప్పుడు హెల్త్ ఇష్యూ ఎదుర్కొంటున్నారంటే వాట్ ఈస్ ద రీజన్, దానికి రెమెడీ చేసుకోమని చెప్పి. అలాగే ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతుంది, లేకపోతే ఎడ్యుకేషన్ మీకు ఎక్కట్లేదు, లేకపోతే మీకు బిజినెస్ యోగాలు ఉన్నాయి, చదువుకొని ఏదో మీరు ఆఫీసర్ అవ్వాల్సిందే, ఏదో కలెక్టర్ అయిపోవాల్సింది లేదు, మంచి బిజినెస్ మ్యాన్ అయ్యి ఇంకో 10 మందికి ఉద్యోగాలు ఇప్పించే యోగం ఉన్న జాతకం, అది మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. అదే కాకుండా మనం చూడండి కొంతమంది కొన్నిసార్లు రాంగ్ పర్సన్ ఎంపిక చేసుకుంటాం, రాంగ్ డెస్టినీ, రాంగ్ బిజినెస్ ఎంపిక చేసుకుంటాం, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం. వాట్ ఈజ్ యువర్ రైట్ ఇన్వెస్ట్మెంట్, వాట్ ఈజ్ యువర్ రైట్ డెస్టినీ, మీ బిజినెస్ ఏమిటనే ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని మీకు చెప్తుంది. అది నేను మీకు ఇందాక చెప్పినట్టుగా అది చెప్తుంది, కానీ ఒక్కొక్కసారి మనకి దశాలు సరిగా దశ సరిగా లేనప్పుడు, అంతర్దశలు లేనప్పుడు, ఇబ్బంది వస్తున్నప్పుడు అది దశ ఏంటి, ఆ రాశిలో ఉండే గ్రహం ఏంటో తెలుసుకొని దాని పొజిషన్ బట్టి మీరు దానం కనుక రెగ్యులర్గా లలితా సహస్రనామాలు చేసుకున్నా మీకు ఖచ్చితంగా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.